వాళ్ళిద్దరిని అప్పగించండి. మౌలానా మసూద్ అజార్, హఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందిగా పాకిస్తాన్కు భారత్ డిమాండ్ పెట్టబోతా ఉన్నదట. ఇక క్వశ్చన్ మార్క్ వార్త. ఈ ఇద్దరు కరుడు కట్టినటువంటి నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, వాళ్ళు పాకిస్తాన్ పెంచి పోషించేటువంటి కుక్కలని చెప్పొచ్చు. సో ఈ ఇద్దరిని అప్పగించిండని మరి భారత్ కోరుతా ఉందనేది ఒక వార్త అనేది చూసుకోవచ్చు. దాంట్లో నిజమేంత అనేది మరి వాళ్ళు అప్పగించంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని పాకిస్తాన్ అవసరమైతే ఉంటే ఉన్న సైన్యాన్నన్నా మొత్తం కాల్చేయండి అని చెప్పేసి చెప్తుంది కావచ్చు, కానీ ఇద్దరిని మాత్రం అప్పగించేది పాకిస్తాన్. ఎట్లా అప్పగిస్తుంది? వాళ్ళు టెర్రరిస్టు చచ్చిపోతే అక్కడికి పోయి ఈ వీళ్ళంతా ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ అంతా వాళ్ళకు సెల్యూట్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో పాకిస్తాన్ ఎన్ని రోజులు పెంచి పోషించేటువంటి ఈ టెర్రరిస్టుల చేతుల్లో ఇప్పుడు పరిపాలన కొనసాగుతుంది పాక్లో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వాళ్ళిద్దరిని ఇచ్చిపెట్టంటే వాళ్ళిద్దరి కోసమే కథ అంతా. ఈ ఇద్దరిని మట్టు పెడితే కొంత ఉగ్రవాదం ఇంకా సగానికి ఎక్కువగా మట్టు పెట్టినటువంటి వాళ్ళమే అవుతాం. వాళ్ళిద్దరిని మరి పాకిస్తాన్ ఎట్లా అది తీసుకుంటుంది? ఇంకో వీళ్ళిద్దరే ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా తగ్గించాల్సిన బాధ్యత పాక్ మీదే ఉందని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రంలో అత్యున్నత స్థాయి అధికార వర్గాలు హెచ్చరించాయి. అంతేకాదు భారత్ దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు సయీద్ను తమకు అప్పగించాల్సిందిగా కూడా ఇస్లామాబాద్ను భారత్ డిమాండ్ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆ వర్గాలను ఉటకాయిస్తూ న్యూస్ 18 వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్ ఈ సమస్యకు అసలైన కారణంపై దృష్టి సారించాలి, వారి గడ్డపై ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మించాలని అధికార వర్గాలు పేర్కొన్నట్లు అందులో వెల్లడించాయి. మసూద్ అజార్, హఫీజ్ సయీద్ను అప్పగిస్తే పాక్ ఈ యుద్ధాన్ని తప్పించుకోవడానికి ఒక దారి దొరికినట్టు అవుతుందని, అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామం అన్న అపవాదను తొలగించుకునే అవకాశం కూడా కలుగుతుందని ఆ వర్గాలు ఇప్పుడు రెండు అంశాలు ఇక్కడ ఈ ఇద్దరు కూడా రెండు పేరు మోసినటువంటి కరడుగట్టినటువంటి నేరస్తులు, రెండు ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఉగ్రవాద సంస్థలు ఎవరు? లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు ఒకడు, జైషే మహమ్మద్ చీఫ్ మరొకడు. ఈ ఇద్దరు టెర్రరిస్ట్ సంస్థలని సంబంధించినటువంటి వ్యవస్థాపకులను అప్పగించండి అనేది భారత్ యొక్క వాదన. మరి ఈ భారత్ యొక్క వాదనని ఏ విధంగా పాక్ ప్రభుత్వం తీసుకుంటుంది? వాళ్ళిద్దరిని అప్పగించేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు ఒక రకంగా వాళ్ళ తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులంతా వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం పైన, ప్రధాని షరీఫ్ పైన ఒక రకంగా పోస్టులు పెడతా ఉన్నారు. మీ నిర్లక్ష్యంతో, మీరు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనులతో ఇలా పాకిస్తాన్ ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అంత ఆగం కావడానికి మీరే కారణం అంటూ పాకిస్తాన్లో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వస్తూ ఉన్నాయి. మరో పక్కన మరి ఇటువంటి సందర్భంలో వీళ్ళిద్దరిని అప్పగించేటువంటి అవకాశం ఉంటుందా? యుద్ధమైనా జరగని, అణుబాంబులైనా భారత్ మా పైన ఏని కానీ పాకిస్తాన్ పైన వీళ్ళిద్దరిని మాత్రం అప్పగించమంటది. ఇదే 100% నిజం. ఎట్లా అప్పగిస్తారు? వాళ్ళని ఇద్దరిని అప్పగించేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఈ ఇద్దరు సంబంధించినటువంటి ఈ రెండు ఉగ్రవాద సంస్థలు చాలా దేశాల్లో ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి ఆపరేషన్లో పాల్గొని చాలామందిని చంపినటువంటి చరిత్ర ఉన్నది. వీళ్ళు కరడుగట్టిన నేరస్తులుగా వాళ్ళు ఇప్పటికే లిస్టులో ఉన్నారు.